పాపాత్ములైన స్త్రీ మాత్రం యేసు ప్రభువుని చేరుకొని ఆయన పాదాల మీద పడి తన కన్నీళ్లతో తన పాదాలను, యేసు ప్రభు యొక్క పాదాలను కడిగి ఆయన పాదాలను తల వెంట్రుకలతో తొడిచి ఆ తర్వాత ముద్దు పెట్టుకుంటూ మానకుండా ముద్దు పెట్టుకుంటూనే ఉండి తన దగ్గర ఉన్న అత్తర బొట్టిలో ఉన్న అత్తర తీసి ఆయన పాదాల మీద పోసి అభిషేకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రభు అంటాడు, కుమారి, నీవు సమాధానం కలిగి వెళ్ళు, నీవు నీ విశ్వాసం ద్వారా రక్షించబడ్డావు అని చెప్పి ఆమెను క్షమించి, ఆమె పాపాలు క్షమించి పంపించేశారు. అంటే ఈ ముద్దులు ఏముందంటే పశ్చాత్తాపం. నేను పాపాత్ములను అని ఈరోజు పాపం చేసే వాళ్ళు గ్రహించాలి. ఆమె గ్రహించింది, నేను పాపాత్ములను కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన పాదములు ముట్టుకోవడానికి కాదు, అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా కనపడలేదని చెప్పి అనుకుని, అయినా కనపడలేదని తెగించి వెళ్ళి ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ఏడిచి కన్నీరు గార్చి తల వెంట్రుకతో తుడిచి ముద్దు పెట్టుకొని అతను పోసి ఇంతగా తన యొక్క పశ్చాత్తాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ విధంగా చేసింది. అందువలన ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఆమె దేవుడు దీవించి క్షమించి సమాధానంతో నీకు పంపించాడు. ఈరోజు మనం కూడా ఎలా ఉన్నాం?